హలో వ్యూవర్స్! మేమైతే ఇప్పుడు గుంటూరులో ఉన్న సండే మార్కెట్‌కైతే వచ్చాము. ఇక్కడ ఏమేమి దొరుకుతాయో ఒకసారి చూద్దాం రండి. ఏమున్నాయి ఇక్కడ ఫస్ట్ ఇదో మిర్రర్స్, స్ట్రెస్ బాల్, ఏవో ఆడుకునేవి ఇంట్లో సామాన్లున్నాయి. చాపలు, ఇటు సైడేమో బొమ్మలు, పూలు, డోర్ మ్యాట్స్. ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాము. ఆహా! బొమ్మలు ఇలాంటియన్నీ చూసినప్పుడల్లా మన మైండ్‌లో ఒకటే మ్యూజిక్. లల్లా లలలలా అని. బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇటు చూడండి. చిన్నప్పుడేమో మన దగ్గర డబ్బులుండవు. కొందామంటే పెద్దవాళ్ళు కొనిపియరు. సరే పెద్దయినాక కొనుక్కుందామంటే ఇప్పుడు ఆడుకునే వయసు కాదు. నాప్కిన్స్ బావున్నాయి. మామిడికాయ, మామిడికాయ, మామిడికాయ. ఈ బైక్‌లో ఒకటబ్బా అసలు మనం వెళ్తుంటే ఎంత హాయిగా ఉండిద్ది గానీ, ఇట్లా మనం ఎక్కడికన్నా ఎళ్ళేటప్పుడు మధ్యలో ఇలా అడ్డం వస్తే భలే చిరాకు వస్తుంది. ఒక్కోసారి బైకులన్నీ తీసి తగలబెట్టాలంత కోపమొస్తుంది నాకు. ఇలాంటివన్నీ చూస్తే నాకు మళ్ళీ చిన్న పిల్లనయిపోవాలనిపిస్తుంది. డ్రెస్సులు, అబ్బా! ఎటు చూసినా బొమ్మలే ఉన్నాయబ్బా ఇక్కడ. ఇయర్ రింగ్స్, చెప్పులు. నాకీ మొత్తం సండే మార్కెట్‌లో ఎక్కువ చెప్పులే కనిపిస్తా ఉంటాయి. ఇక్కడేమున్నాయి? మళ్ళీ బొమ్మలొచ్చేసాయిరా! మళ్ళీ టాప్స్. అంటే జున్ను. ఎప్పుడైనా తిన్నారా మీరు జున్ను? 2 చెప్పులొచ్చాయి. ఓకే. పర్లేదు. బానే ఉన్నాయి. నల్ల పూసలు. అక్కడ మళ్ళీ ఏంటో వాచెసా? వాచ్. ఎవడో నా పేరు మీద షాపే ఓపెన్ చేశాడు. వెనకాల చూడండి అనిత ఫ్యాషన్స్ అనుంది. చున్నీలు. ఉంటాయి. రూ. 50 ఉంటాయేమో. అయినా ఈ మధ్య చున్నీలేసుకోవడం మానేశారుగా అమ్మాయిలు. ఏం కొంటావు? ఏదో బావుంది జిగేల్ జిగేల్ అని లైట్లు ఎలుక్కుంటా. పైన చూడండి కొమ్ములు పెట్టుకొనున్నాడు అంకుల్. ఇంకేమున్నాయి ముందుకెళ్దాం. మళ్ళీ జున్ను. హ్మ్. స్వీట్ కార్న్. స్వీట్ కార్న్, స్వీట్ కార్నింగ్. చున్నీలు, డ్రెస్సులు. మా ఆయనైతే బాగా అరుస్తాడు. ఓయ్! స్వీట్ కార్న్ అని అరుచు. స్వీట్ కార్న్, స్వీట్ కార్న్, స్వీట్ కార్న్. నల్ల పులసలొచ్చాయి బాగా. ఏదన్నా సింపుల్‌గా చూద్దాం డ్రెస్ మీదకి అంటే వాడిదైతే రూ. 100 చెప్పాడు. అబ్బా! వద్దులే అని చెప్పి ఇంకా వెనక్కొచ్చేసా.
రూ. 100 అంట. మరి వర్తా కాదో నాకా తెలీదు. నేనైతే లాస్ట్ టైమ్ ఇక్కడికొచ్చినప్పుడు కలర్ కోడి పిల్లలు చూసిన్నా. అప్పుడు మిస్ అయిపోయా కొందామంటే మా ఆయన కొనిపియలేదు. మళ్ళీ దొరుకుతాయేమో అని ఎవ్రీ సండే వస్తున్నా కానీ దొరకట్లేదు. చెప్పులొచ్చాయి. నాదగ్గర వాచులు. ఇంకివే ఉంటాయి అంతా. బట్టలు, చెప్పులు, బొమ్మలు. మీరెవరైనా ఎప్పుడైనా ఎళ్లారా సండే మార్కెట్‌కి? ఏంటి రబ్బర్ బ్యాండ్‌లు, బొమ్మలు, టెడ్డీస్. ఇంకేమున్నాయి ఇంట్రెస్టింగ్‌గా ఇక్కడ? మళ్ళీ వచ్చిందా స్వీట్ కార్న్? కాదు మామిడికాయ వచ్చింది. ఈ మామిడికాయ చూసినప్పుడల్లా బుడ్డదే గుర్తొస్తుంది. ఆ కోడి ముండగ మాత్రం కనిపించట్లే నాకిక్కడ. పూలు, మల్లె పూలే మల్లె పూలు. మల్లెపూలు మల్లెపూలు. మల్లెపూలే మల్లెపూలే మల్లెపూలే. అవి ఒకటి ఉంటది బెలూన్ అసలు. బెలూన్‌కి ఒకటి రబ్బర్ కట్టేసి కొడతా ఉంటారు. భలే సౌండ్ వచ్చేద్ది. ఈ మధ్య అస్సలు దొరకట్లే. మా చిన్నప్పుడు భలే ఉంటున్నాయి. తిరునాళ్ళకెళ్తే చాలు ఇంకా ఖచ్చితంగా ఆ బెలూన్స్ కొనాల్సిందే. ముడి వేసి ఉండిద్ది రబ్బర్. ఇప్పుడు దొరుకుతున్నాయా అబ్బా అలాగా? దొరుకుతున్నాయా? దొరుకుతాయి జాతరలో. మొన్న కొన్నాం కదా మనం ఒకటి. మర్చిపోయా. ఈసారి కనిపిస్తే తీసుకొని రా నా కోసం. సరే. బాగున్నాయి టాప్స్. పాప్కార్న్. నాకు అంత ఇష్టం ఉండదులే పాప్కార్న్. అవి తింటే నాకేదో థర్మాకోల్ బాల్స్ లాగా ఫీలింగ్ వస్తుంది. అయినా మనం ఏది కొనే బ్యాచే కాదు, ఏదో జస్ట్ చూద్దాం వచ్చాను అంతే. ఏంద్రా బాబు ఇంత ఉంది, వెళ్తా అంటే వస్తానే ఉంది ఇంకా. ఇది చేపలు, డోర్ మ్యాట్లు, స్టిక్కర్స్. మనం చిన్నప్పుడు ఎక్కువ ఇలాంటివే బీరువాకి అంత అతికిచ్చేవి. ఇప్పుడు ఎవరైనా అతికిస్తున్నారు లేదా? మేమైతే డైరెక్ట్ మన ఫొటోసే స్టిక్కర్లా చేసి అతికించుకోవచ్చు. మా ఇంట్లో అయితే అలాగే ఉండిద్ది. కమ్మలు అదే ఇప్పటికే ఎక్కువ ఉన్నాయి.
అదేంటో కానీ నాకు చిన్నప్పటి నుంచి ఒక హాబిట్ ఉంది అసలు. ఇప్పుడు ఎదురుగా ఉన్నప్పుడు ఏది తీసుకోవాలనే అనిపిచ్చదు గానీ, ఇంటికెళ్ళిన తర్వాత అర్రే! ఇది తీసుకుంటే బావుండే, అది తీసుకుంటే బావుండే అనిపిస్తా ఉండిద్ది. నార్మల్‌గా ఏదన్నా ఒక వస్తువుని జూసినప్పుడు గూడా, ఇప్పుడు నేను, మా చెల్లెలు ఇద్దరు జూస్తాం కదా! నేను నేనొదిలేస్తా అది వద్దులే ఏం బావుందని. కానీ మా చెల్లెలు కొన్నప్పుడు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నాకదే నచ్చిద్ది. ఏంటో మరి నాకేనా మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? అబ్బా! ఇట్లా బొమ్మలు జూసినప్పుడు భలే అనిపిచ్చిద్ది. చూడండి ఆహా! 'షిన్‌చాన్' ఉన్నాడు. ఓహ్! 'షిన్‌చాన్' ఒక్క చిన్న పిల్లాడు, వెంకి పిల్లవాడు ఎక్కడైనా వాడుంటే, వాడి పని ఎప్పుడు పెంకి పని చేయడమే. నాకు చాలా ఇష్టం 'షిన్‌చాన్' అంటే. అబ్బా! ఈ బొమ్మల్ని చూస్తే ఏదో తెలియని భయమొచ్చేసిద్ది నాకి. వద్దులే వాటి జోలికెందుకు గాని. ఇదేందిరా బాబు! నా అంతుంది ఒకటేసారి. ఎక్కడ చూసినా బొమ్మలే ఉన్నాయి. ఇక్కడేమున్నాయి? ఏదో దండ కమ్మలు. ఇంకా ఉందా? అబ్బా! స్టీల్ సామాన్లా? ఇక్కడేంటి మజ్జిగ, కటోర, సోడా, వంట సామాన్లు. అయిపోయిందా? అబ్బా! తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా! ఆ! కనీసం ఇక్కడి వరకు వచ్చినందుకు ఏదో ఒక న్యాయం చేయాలి. మన కొని ఎందుకు డబ్బులు వేస్ట్. కనీసం పొట్ట కోసమైనా ఏదన్నా కొందాం. కాస్త అలా కడుపులో ఏసేద్దాం. బండెక్కి ఇంకా ఇంటికి చలో! లాస్ట్‌గా ఒక్కసారి బండి మీద అలా చూద్దాం. మీకెలా అనిపిచ్చింది ఈ వీడియో? మీరెప్పుడైనా ఇలా సండే మార్కెట్‌కి వచ్చారా గుంటూరులో? గుంటూరులో ఉన్న వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. ఇంక రిమైనింగ్ మీకు ఈ సండే మార్కెట్ ఎలా అనిపిచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వ్లాగ్‌తో కలుద్దాం. ఓకేనా? మా గుంటూరు అప్డేట్స్ వీడియోస్ కావాలంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్.